రియల్ ఫ్యాన్స్ అనా పెయిడ్ ఫ్యాన్సా? మీరు అలా అనకండి. సరే ఓకే, ఇట్స్ యు గుడ్. గాట్ యువర్ ఆన్సర్ అండి. తెలుగు అమ్మాయిని కదండి. దట్స్ సో గుడ్. అయితే నిన్న నేను సుహాస్ గారితో మాట్లాడినప్పుడు ఆయన అడిగాను అనమాట. అంటే పెర్ఫార్మెన్స్ వైజ్ సుహాస్ ఎప్పుడు కూడా ఆయన ప్రతి సినిమాలో ఆపోజిట్ హీరోయిన్ని తనంత ఇంటెన్సిటీతో పెర్ఫామ్ చేసే అమ్మాయినే పిక్ చేసుకుంటున్నారు. అంటే నేను చేసుకోవట్లేదండి, డైరెక్టర్ చేస్తున్నారని చెప్పారు నిన్న ఆయన. నేనేమంటానంటే ఇప్పుడు సుహాస్ పక్కన హీరోయిన్ అంటే కొంతమంది యాక్టర్స్ పక్కన చేయడం చాలా ఈజీ, కొంచెం అలా అందంగా కొంచెం క్యూట్గా కనిపిస్తే చాలు. కానీ సుహాస్ లాంటి పెర్ఫార్మర్ పక్కన కనిపించాలంటే పెర్ఫార్మెన్స్ చేస్తేనే కనిపిస్తారు, లేకపోతే తేలిపోతారు కదా. సో వాట్ హోంవర్క్ యూ ఎగ్జాక్ట్లీ డిడ్? అంటే ఎర్లియర్ యూ టోల్ మీ ఫ్రెండ్ రోల్ కన్నా ఆడిషన్కి వెళ్తే హీరోయిన్గా పెట్టుకున్నారని. సో వాట్ హోంవర్క్ యూ డిడ్ టు మ్యాచ్ అప్ టు సుహాస్ క్యాలిబర్? మేము చాలా రిహర్సల్స్ చేసామండి. వర్క్షాప్ ఎలా చేసామో అలాగే మేము సెట్కి వెళ్ళే ముందు, సీన్ చేసే ముందు క్యారవాన్లో కూర్చొని ఒక సీన్ పట్టుకొని ఒక 5 సార్లు 10 సార్లు ఇంకెలా బాగా చేయొచ్చు, ఇంకా ఎంత ఇంప్రూవైజ్ చేయొచ్చు అని అలా ప్రాక్టీస్ చేసే వెళ్ళాం. సో ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేం హోంవర్క్ చేయలేదా మీరు? అంటే క్యారెక్టర్ అంత బాగా రాశారు కాబట్టి మేము ఒక ఫస్ట్ 10 days తర్వాత మేము అక్కడ శివాని సుహాస్ లేదు, ఓన్లీ మల్లిబాబు లక్ష్మి మాత్రమే కనిపిస్తారు మీకు. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దుష్యంత్ గారు, అంటే ఈ ట్రైలర్ ప్రకారంగా చూస్తే హీరోని అంటే సుహాస్ని సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? సుహాస్ని సెలెక్ట్ చేసుకోలేదండి. సుహాస్ ఫస్ట్ నుంచి సుహాసే ఆప్షన్. ఈ రోల్కి సుహాస్ యాప్ట్ అవుతాడు అని మీకు అంటే ఎందుకు నేను అనిపించింది? కథ అంటే మాకు ఒక 6 years జర్నీ ఉండింది. సో ఇద్దరికి తెలుసు కథ గురించి. 6 years జర్నీ ఉంది, ఇద్దరికి ముందు నుంచి తెలుసు కథ గురించి. సో ఆప్షన్గా అనుకున్న తర్వాత నుంచి ఆప్షన్ అంటే ఏమీ లేదు, ఇద్దరికి తెలుసు కాబట్టి కథ గురించి, వేరే ఆప్షన్ గురించి ఏమనుకోలేదు. సో ధీరజ్ గారు, హలో. హలో అండి. బాగుంది ట్రైలర్. థ్యాంక్ యూ అండి. అంటే మీ బ్యాచ్ ఉంది మొత్తం, ఎస్కేఎన్ గారు కానీ వంశీ గారు కానీ ఇప్పుడు మీరు కానీ వాళ్ళిద్దరూ పెద్ద హిట్లు కొట్టేశారు. ఇప్పుడు మీరు కూడా కొట్టాలని కోరుకుంటున్నాం. షూర్, పక్కా, తప్పకుండా. అంటే చాలామందిలో ఒక డౌట్ ఉంది. ఇప్పుడు సహజంగా మీ సినిమాలు ఉంటాయి కదా, ఎస్కేఎన్ గారు కానీ వంశీ గారు కానీ మీరు కానీ, మీ సినిమాలకి GA2 బ్యానర్లు ఉంటాయి యాక్చువల్లీ. అంటే ఏంటి ఆ పాత్ర? అంటే ఒక ఫైనాన్షియల్గా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా, లేకపోతే మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి బ్రాండ్ వాల్యూ ఇస్తారా మీకు? ఏంటది? అన్ని సినిమాలు ప్రొడ్యూసర్ అరవింద్ గారే అండి. ఆయనే అంటే ఆయన అప్రూవల్తోనే ఏదైనా మేము ముందుకెళ్తాం. కాకపోతే ఇప్పుడు ఉన్న మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఇదిలో ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్కరు టేక్ కేర్ చేస్తుంటారు అంతే. అంటే బేబీ కంప్లీట్గా అంటే బేబీ డిఫరెంట్. ఎందుకంటే సాయి రాజేష్ గారు ముందే ఎస్కేఎన్ గారు కథ చెప్పారు, వాళ్ళిద్దరు కలిసి చేద్దామని అనుకున్న తర్వాత అరవింద్ గారు వాజ్ బిహైండ్ ద ఫిలిం. అంబాజీపేట కథ వెంకటేష్ మా గారు నాకు ఒకసారి చెప్పినప్పుడు నాకు నచ్చి నేను వాసు గారి దగ్గరికి తీసుకెళ్ళాను. వాసు గారు అరవింద్ గారు ఇద్దరు ఓకే అనుకొని, సరే ఈ ప్రాజెక్ట్ నువ్వు చూసుకో అని మాకు ఆ బాధ్యతలు అప్పుడు చెప్పారు. అంటే అరవింద్ గారు బ్లెస్సింగ్సా, అరవింద్ గారు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్సా అని అడుగు. అన్నీ ఒకటే కదండి. అంటే ఇంకొకటి, చాలామంది ఏంటంటే ప్రొడ్యూసర్లో కష్టపడి ఒక సినిమాని మౌంట్ చేసినప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే ఇలాంటి ఎవరినన్నా పక్క నుంచి తీసుకొచ్చి పెడితే మనకి విజిబిలిటీ రాదు, మనం గ్రో అవ్వం అని చెప్పి కొంతమందికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే మీ బ్యాచ్ ఎవరికే మాత్రం అలా ఉండదు. ఇప్పుడు మీరేమో 2 బ్యానర్లు పెట్టుకున్నారు, అదేంటది? ఏం లేదండి, యాక్చువల్లీ బ్యానర్ అంటే నేను ఇంతకుముందు కూడా ఊర్వశి రాక్షసు సినిమా చేశాను అరవింద్ గారి దగ్గరే. ఈ సినిమాకి వాసు గారే లేదు, ఫ్యూచర్లో మనం ముందుకెళ్తున్నప్పుడు ఐడెంటిటీ ఉండాలని, అసలు ఇది నా ఇది కాదు, వాసు గారే ధీరజ్ బ్యానర్ పెట్టాలి అని పెట్టారు. అంటే ఫస్ట్లో నేను వద్దని అనుకున్నాను, మిడ్వేలో ఆయన ఇన్సిస్ట్ చేస్తేనే పెట్టాం. అంటే ఎస్కేఎన్ గారికి మాస్ మూవీ మేకర్స్ పెట్టిన, నాకు నా బ్యానర్ పెట్టిన, వాసు గారు పుష్ చేస్తేనే పెట్టుకున్నాం. అంటే కష్టపడుతున్నాం కదా అని ఆయన చెప్తేనే జరిగింది. నైస్. అండ్ చిన్న సినిమాలకి ఒక విజిబిలిటీ తీసుకురావడానికి కానీ, ప్రమోట్ చేయడానికి కానీ, ఆడియన్స్ని థియేటర్స్కి తీసుకురావడం కానీ ఎంత కష్టం?
చిన్న సినిమాలకి విజిబిలిటీ తీసుకురావడం అయితే కష్టమే అండి. అంటే కంటెంట్ అంటే రిలీజ్ అయిన తర్వాత కంటెంట్ బాగుండి వర్డ్ ఆఫ్ మౌత్ పెరిగి మీ రివ్యూస్ అన్ని బాగా వచ్చిన తర్వాతే వెళ్తుంది. ప్రజెంట్ అయితే ఆ ట్రెండే రన్ అవుతుంది. బట్ మాకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బ్రాండ్ వాల్యూ. అంటే ఇప్పుడు గీతార్ట్స్ బ్రాండ్ వాల్యూ, గీతార్ట్స్ అనే కాదు, ఇప్పుడు మన సితారాలో మ్యాట్ సినిమా చేసిన ప్రొడక్షన్ హౌసెస్, పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ అయితే ఒక బ్రాండ్ వాల్యూ ఉండడం వల్ల కొంచెం విజిబిలిటీ తొందరగా వచ్చేస్తుంది, జనాలకి రీచ్ తొందరగా వెళ్తుంది. అది ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సుహాస్ చెప్పండి. ఇప్పుడు బ్యాండ్ అనగానే మనకు 2 రకాల ఎమోషన్స్ గుర్తుకొస్తాయండి. ఒకటి శుభకార్యాలు, ఒకటి ట్రాజెడీ. సో బ్యాండ్ బేస్డ్ సినిమా చేస్తున్నాం అన్నప్పుడు మీకు మీ నిజ జీవితంలో గుర్తొచ్చిన 2 ఎమోషన్స్ చెప్పండి. నిజ జీవితంలో అంటే సినిమా అంతా కనెక్ట్ అయ్యానండి నేను. సినిమాలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి, చెప్పలేను. అంటే అంటే బ్యాండ్ అంటే శుభకార్యాలకు అలాంటి ఏమైనా గుర్తొచ్చాయా మీ లైఫ్లో? అంటే మేము జనరల్గా ఊర్లో పెళ్ళిళ్ళు అయినప్పుడు పెళ్లి కొడుకునో పెళ్లి కూతురు తరపున వెళ్తే మండపం దాకా డ్యాన్స్లు వేయించుకుంటూ తీసుకెళ్ళటం ఒకటి తెలుసు, అది దాని కనెక్ట్ అయ్యాను. ఓకే, ధీరజ్ గారు, మీ జిఏ2 కానీ వేరే అనుబంధ బ్యానర్లో చాలామంది హీరోలకి ఛాన్సులు ఇస్తున్నారు, కానీ అల్లు శిరీష్కి ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు ఇవ్వడం లేదండి? నా ఫస్ట్ సినిమా నేను రెగ్యులర్ గారితో 2 సినిమాలు చేశాను. ఏబిసిడి సినిమాకి నేనే కో ప్రొడ్యూసరు, ఊర్వశి రాక్షసి సినిమాకి నేనే ప్రొడ్యూసరు. మనం ఎవరికి ఇవ్వక్కర్లేదండి, అంటే ఎవరి ఇది వాళ్ళే చూసుకుంటారు. అలా ఇవ్వడం అనేది ఏం లేదు. నిజంగా కూడా కొన్ని కథలు కొంతమందికి సూట్ అవుతాయి. అలా అంటే ఆయన లవ్ స్టోరీస్, ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారు, ఆయన కథలు ఆయనకు సూట్ అవుతాయి. కొన్ని వేరే ఉన్నాయి, వేరే వాళ్ళకి ఉంటుందండి, అంతే. వెంకటేష్ మహా కథ చెప్పినప్పుడు ఆయన్నే డైరెక్ట్ చేయమని అడిగారా? లేదండి, అది యాక్చువల్లీ వెంకటేష్ మా గారు కథ చెప్పడం అంటే ఆయన క్యాజువల్గా కాన్వర్జేషన్లో నాకు లైన్గా చెప్పారు, అది నచ్చి నేను కథ విన్నా. బట్ యాక్చువల్ కథ రాసింది ఫస్ట్ నుంచి డైరెక్టర్ అవుదామని కథ రాసుకుంది దుష్యంతేనండి. అసలు వెంకటేష్ మా గారు అందులో లేరు, అంటే ఆ ఫేస్లో ఆయన ఓన్లీ ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నారు.